హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. ఏ ఇండస్ట్రీలో కూడా లేని విధంగా హాస్య నటులు మన తెలుగులో సందడి చేస్తూ ఉంటారు. అలా సందడి చేసిన తొలితరం హాస్య నటుల్లో ఒకరు గీతాంజలి గారు. ఈమె కమెడియన్ గానే కాదు, లీడ్ రోల్లో అలాగే సహాయక పాత్రలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. మరో హాస్య నటుడు పద్మనాభం గారితో కలిసి అనేక సినిమాల్లో వెండితెర మీద సందడి చేసి ప్రేక్షకులకు నవ్వుల జల్లును పంచారు. ఈ రోజు ఈ వీడియోలో గీతాంజలి గారు సినిమాల్లోకి ఎలా వచ్చారు, హీరోయిన్ అవుదామనుకున్న గీతాంజలి గారు హాస్య నటిగా ఎందుకు మిగిలిపోయారు, ఆమె ఎవరిని పెళ్లి చేసుకున్నారు, పెళ్లి తర్వాత సినిమాలకు ఎందుకు దూరమయ్యారు, చివరకు ఆమె ఎలా చనిపోయారు వంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్లో చాలా మంది సినీ ప్రముఖుల గురించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. మిస్ కాకుండా చూడాలంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి. ముందుగా గీతాంజలి గారి నేపథ్యం గురించి తెలుసుకుందాం. గీతాంజలి గారు 1947లో కాకినాడలో శ్రీరామ్మూర్తి శ్యామసుందరి దంపతులకు జన్మించారు. నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్న కుటుంబంలో గీతాంజలి రెండవ అమ్మాయి. కాకినాడలోని సెయింట్ జోన్స్ ఆఫ్ కాన్వెంట్ లో కొన్నాళ్లు చదివింది. 3 ఏళ్ల ప్రాయం నుండే గీతాంజలి గారు తన అక్క స్వర్ణతో పాటు నాటకం నేర్చుకోవడం ప్రారంభించారు. 4 ఏళ్ల నుంచే అక్కతో పాటు సభల్లో నాట్య ప్రదర్శనలు ఇచ్చేవారు. అలాగే గీతాంజలి గారి బంధువుల ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఈ అక్క చెల్లెల నాట్య ప్రదర్శన తప్పకుండా ఏర్పాటు చేసేవారు. అలా ఆంధ్ర సిస్టర్స్ గా ఆ రోజుల్లో వీళ్లకు పేరుండేది. ఆ రోజుల్లో గీతాంజలి గారి కుటుంబానికి కాంచన అనే దూరపు బంధువు ఒకరున్నారు. ఆమె సినిమాల్లో నటిస్తూ ఉండేవారు. ఓ సందర్భంలో మద్రాసులో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో గీతాంజలి సిస్టర్స్ నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆ నృత్యాన్ని చూసిన ఆమె ఓరివలి అనే తమిళ సినిమాలో అవకాశం కల్పించారు. ఆ తర్వాత దైవతిని దైవం అనే మరో తమిళ సినిమాలో కూడా నటించే అవకాశం వచ్చింది. తమిళ్లో మణిమాల పేరుతో నటించారామె. తమిళ సినిమాలో నటిస్తున్న సమయంలోనే అంటే 1960లో అన్న ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న రాణి రత్నప్రభ అనే సినిమాలో డాన్సర్ గా ఓ చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. గీతాంజలి గారి డాన్స్ తో పాటు ఆమె అభినయం కూడా బాగుండడంతో అన్నగారు ఎన్టీఆర్ మొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్న సీతారామ కళ్యాణం అనే సినిమాలో సీత వేషం ఇచ్చారు. ఇదే సినిమాలో శూర్పణఖ పాత్రలో గీతాంజలి గారి అక్క స్వర్ణ నటించారు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో గీతాంజలి గారికి తెలుగులో మంచి పేరొచ్చింది. ఎన్టీఆర్ గారు కూడా ఆమెను బాగా ప్రోత్సహించేవారు. తమిళ భాషలో కూడా నటిస్తూ ఉండటంతో ఆ భాష మీద పట్టు కోసం ఎన్టీఆర్ గారు తమిళ్ ట్యూటర్ ని పెట్టి ఆమెకు తమిళ్ నేర్పించారు. ఎన్టీఆర్ గారి గులేబ కవాలి కథలో కూడా గీతాంజలి గారు ఆమె సిస్టర్ స్వర్ణ ఇద్దరు కలిసి నటించారు. ఎన్ఏటి సంస్థతో కాంట్రాక్ట్ పూర్తయ్యేసరికి ఆమెకు తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ ఇలా అనేక భాషల్లో వరుసగా అవకాశాలు వచ్చాయి. అన్ని భాషల్లోనూ తనే డబ్బింగ్ చెప్పుకునేది. 1963లో పరాస్మణి అనే హిందీ సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం లభించింది. ఆ సినిమా సమయంలో మణిగా ఉన్న ఆమె పేరును గీతాంజలిగా మార్చారు పరసమణి సినిమా దర్శకులు. గీతాంజలి అనే పేరు ఆమెకు బాగా కలిసొచ్చిందని చాలా సార్లు చెప్పుకొచ్చేవారు గీతాంజలి గారు. ఆ తర్వాత తెలుగులో 1965లో ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో ఇల్లాలు అనే సినిమాలో హీరోగా నాగేశ్వరరావు గారిని, హీరోయిన్ గా గీతాంజలి గారిని తీసుకున్నారు. కానీ ఆ తరువాత ఏఎన్ఆర్ గారు డేట్స్ అడ్జస్ట్ కాక ఆ సినిమా నుండి తప్పుకున్నారు. ఆ రోజుల్లో ఏఎన్ఆర్ గారి పక్కన హీరోయిన్ గా నటించడం అంటే ఇక హీరోయిన్ గా సెటిల్ అయిపోయినట్టే ఇండస్ట్రీలో అని చెప్పుకునే పరిస్థితి. కానీ ఆ అవకాశం గీతాంజలి గారికి వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. దాంతో కేవి నాగేశ్వరరావు అనే మరో కొత్త నటుడిని ఆ సినిమాలో పెట్టి ఆ సినిమాని పూర్తి చేశారు ఎల్వి ప్రసాద్ గారు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దాంతో ఆమెకు ఆ తరువాత హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు రాలేదు. హీరోయిన్ గా అవకాశాలు రావటం లేదని నిరుత్సాహపడకుండా ఆమె దగ్గరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆమె వదులుకోలేదు. కమెడియన్ గా, చెల్లిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, వ్యాంప్ గా ఇలా అన్ని రకాల పాత్రలో నటించడం మొదలు పెట్టారు. దాంతో ఏ పాత్రనైనా గీతాంజలి పోషించగలదు అనే పేరుని సంపాదించుకున్నారు. నటిగా సినిమాల్లో బిజీ అయిపోయారు. అన్ని భాషల్లో కలిపి 300కి పైగా సినిమాల్లో నటించారామె. ఇక గీతాంజలి గారితో శ్రీ 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 మర్యాద రామన్న, పొట్టి ప్లీడరు, దేవత వంటి అనేక సినిమాల్లో పద్మనాభం గారు కలిసి నటించారు. దాంతో
ఏకంగా దశాబ్దం పాటు వీరి కాంబినేషన్ లేకుండా సినిమాలు వచ్చేవే కాదు. నటిగా తనకు జీవితం ప్రసాదించింది ఎన్టీఆర్ అయితే, హాస్య నటిగా నన్ను నిలబెట్టింది పద్మనాభం గారు అని కృతజ్ఞతతో ఎప్పుడూ చెబుతుండేవారు గీతాంజలి గారు. అయితే షూటింగ్ కోసం కలిసి రావడం, కలిసిపోవటం వల్ల అనేక సార్లు మీడియా కంట కూడా పడేవారు పద్మనాభం, గీతాంజలి గారు. దానితో అప్పటి మీడియా వీళ్ళిద్దరిపై కూడే కూసింది. గీతాంజలి, పద్మనాభం ఇద్దరు ఈ వార్తలకు స్పందించకపోయినా వీరి బంధం గురించి తెలిసిన జెమినీ వాహిని వంటి స్టూడియోలు గీతాంజలి, పద్మనాభంపై వచ్చే వార్తలను కొట్టిపారేసేవారు. ఇక గీతాంజలి గారు ప్రముఖ హీరో రామకృష్ణ గారిని ప్రేమించి 1974లో పెళ్లి చేసుకున్నారు. ఆ వివరాలు, ఆమె వైవాహిక జీవితం గురించి తెలుసుకునే ముందు మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గీతాంజలి గారు, రామకృష్ణ గారు 1968లో రాజయోగం అనే సినిమాలో మొదటిసారిగా కలిసి నటించారు. అప్పటి పరిచయం మెల్లమెల్లగా ప్రేమగా మారింది. ఈ విషయం ఇంట్లో తన తండ్రితో చెప్పారు గీతాంజలి గారు. అప్పటికే రామకృష్ణ గారు ఇంట్లో వాళ్ళు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుని మనస్పర్ధల కారణంగా ఆమెతో విడిపోయారు. ఫ్రెండ్స్, రామకృష్ణ గారి జీవిత విశేషాలు తెలుపుతూ ఒక పూర్తి వీడియో చేశాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లోకి వెళ్లి ఓసారి చూసేయండి. రెండవ పెళ్లివాడిని మొదట్లో గీతాంజలి గారి నాన్నగారు సంకోచించినప్పటికీ రామకృష్ణ గారి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసుకుని ఆయన గురించి తెలుసుకున్న తరువాత 1974 ఆగస్టు 15న గీతాంజలి గారిని రామకృష్ణ గారికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ పెళ్లి జరిగాకనే రామకృష్ణ గారి సూపర్ హిట్ సినిమా నోము రిలీజ్ అయింది. ఆ తరువాత వరుసగా 16 సినిమాల వరకు హీరోగా రామకృష్ణ గారిని బుక్ చేసుకున్నారు నిర్మాతలు. దాంతో గీతాంజలి గారి వల్లే తన దశ తిరిగింది అని ఎప్పుడూ చెబుతుండేవారు రామకృష్ణ గారు. అయితే పెళ్లి తరువాత రామకృష్ణ గారు సినిమాల్లో నటించొద్దు అని కండిషన్ పెట్టారు. దాంతో భర్త మాటకు కట్టుబడి సినిమాల్లో నటించడం మానేశారు గీతాంజలి గారు. హౌస్ వైఫ్ గా ఉంటూ రామకృష్ణ గారి డేట్స్ ని ప్లాన్ చేస్తుండేవారు గీతాంజలి. కొంతకాలం విరామం తర్వాత తిరిగి కొన్ని సీరియల్స్ తో పాటు పెళ్లైన కొత్తలో, మాయాజాలం, బాయ్, గ్రీకు వీరుడు తదితర చిత్రాల్లో నటించారు. రామకృష్ణ, గీతాంజలి దంపతులకు శ్రీనివాస్ అనే ఓ బాబు పుట్టాడు. తన కొడుకు పేరు మీద శ్రీనివాస ప్రివ్యూ థియేటర్ ను చెన్నైలో నిర్మించారు. ఎన్టీఆర్ దీన్ని ప్రారంభించారు. తన కొడుకుని హీరో చెయ్యాలి అనుకునేవారు రామకృష్ణ గారు. ఆ కోరిక తీరక ముందే 2001 అక్టోబర్ 23న క్యాన్సర్ వ్యాధితో మరణించారు రామకృష్ణ గారు. దాంతో గీతాంజలి గారు కొడుకుని హీరోగా చేయాలని హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. భూమా అనే సినిమాతో తన కొడుకుని హీరోగా లాంచ్ చేశారు. కానీ శ్రీనివాస్ నటుడుగా కొనసాగలేకపోయారు. గీతాంజలి గారి చివరి సినిమా తమన్నా హీరోయిన్ గా వచ్చిన దట్ ఈజ్ మహాలక్ష్మి. 2009లో రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో కూడా చేరారు. హీరోయిన్ గా సినిమా రంగంలోకి ప్రవేశించిన గీతాంజలి గారు కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాల పాత్రల్లో నటించి మంచి నటి అనిపించుకున్నారు. అలాగే భార్యగా, గృహిణిగా, తల్లిగా కూడా ఎంతో సంతృప్తికరమైన జీవితం గడిపిన ఆమె గుండెపోటుతో 72 వయసులో 2019 అక్టోబర్ 31న కన్నుమూశారు. ఇది ఫ్రెండ్స్ గీతాంజలి గారికి సంబంధించిన వివరాలు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్ లో రాయండి. మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే మరింత మంది ప్రముఖుల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.